హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ గురించి వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ ఇన్ఫర్మేషన్, కరెంట్ అఫైర్స్ కమ్యూనిటీ పేజ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు పోల్ చేయండి మరియు మీ ఆన్సర్ని చెక్ చేసుకోండి. సో మీరు ఇచ్చే లైక్స్ ఒక ఎంకరేజ్గా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరైతే కూడా తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎవరికైతే ఈ వీడియో ఉపయోగపడుతుందో వారికైతే షేర్ చేయండి. మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రెగ్యులర్గా అయితే మీకు మా జాబ్ అప్డేట్స్ అనేది అందుతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది అనుకుంటారు చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగం వస్తే బాగుండు అని. కానీ నిజానికి ఇంటర్ పూర్తి అయితే చాలు ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మీకు చెప్పడానికే వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఏమేం జాబ్స్ ఉన్నాయో అని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వైట్ కాలర్ ఉద్యోగాలకు అత్యున్నత చదువులతో పని లేదు. ఇంటర్మీడియట్ పూర్తయి 17 ఏళ్ళు నిండితే చాలు సర్కారు కొలువుల్లో దూసుకుపోవచ్చు. వీటిలో ఏటా క్రమం తప్పకుండా వెలువడుతున్న నియామక ప్రకటనలే ఎక్కువ. అందువల్ల లక్ష్యంగా చేసుకుంటే విజయం సాధించవచ్చు. 6 నెలలకు ఒకసారి నియామకాలు జరిపే ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, రైల్వే, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డు మొదలైనవి ఎంచుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖ ఉద్యోగాల్లో చేరవచ్చు. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే అన్ని ఉద్యోగాల గురించి తెలుసుకొని స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందస్తు సన్నద్ధత ఆరంభిస్తే కోర్సు పూర్తయిన వెంటనే తక్కువ వ్యవధిలోనే ఉద్యోగం పొందవచ్చు. చిన్న వయసులోనే ఉద్యోగంలో చేరిన వాళ్ళు అనుభవం, ప్రతిభతో త్వరగా ఉన్నత హోదాకు చేరుకోవచ్చు. ఇంటరు లేదా +2 విద్యార్హతతో ఉన్నటువంటి ఉద్యోగాలు రక్షణ రంగంలోనే ఎక్కువ. ఎంపీసీ విద్యార్థులైతే మేటి అవకాశాలు పొందవచ్చు. పోస్టును బట్టి శిక్షణ అనంతరం నెలకు 50,000 నుంచి 1,00,000కు పైగా వేతనం అందించే ఉద్యోగాలు కేంద్ర దళాల్లో ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రంలోని ఇతర విభాగాల్లో ఉద్యోగాలు పొందేవారు సుమారు 35,000 పైన జీతం పొందవచ్చు. అన్ని పరీక్షల్లోనూ ఆప్టిట్యూడు, ఆంగ్ల పరీక్ష జ్ఞానం, జనరల్ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. అందువల్ల ఈ విభాగాలపై పట్టు సాధించాలి. పరీక్ష ఏదైనప్పటికీ పోటీ ప్రపంచంలో ముందు నుంచి సన్నద్ధమైతే చివరి జాబితాలో నిలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. రక్షణ రంగంలో ఈ నియామకాలు అగ్నివీర్ పేరుతో చేపడుతున్నారు. అందులో ఎంపికైన వారు 4 ఏళ్ళు సేవలు అందించాలి. తర్వాత దశలో అవకాశం వచ్చిన వారు శాశ్వత ఉద్యోగులుగా కొనసాగించవచ్చు. ఎయిర్ ఫోర్స్ ఎయిర్మెన్ విభాగంలో గ్రూప్ X, Y ట్రేడుల్లో పలు ఉద్యోగాలకు ఇంటర్ పూర్తి చేసుకున్న వారు పోటీ పడవచ్చు. గ్రూప్ X ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ తప్ప మిగిలిన పోస్టులకు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఆంగ్లంలో 50% మార్కులు ఉండాలి. గ్రూప్ Y మెడికల్ అసిస్టెంట్, మ్యూజిషియన్ కాకుండా మిగిలిన వాటికి ఏదైనా గ్రూపుతో ఇంటర్లో 50% మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో 50% మార్కులు తప్పనిసరి. మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ కోసం బైపీసీతో ఇంటర్లో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. విడిగా ఆంగ్లంలో 50% మార్కులు తప్పనిసరి. అన్ని పోస్టులకు నిర్దేశిత ఎత్తు, అందుకు తగ్గ బరువు ఉండాలి. వయసు 17 నుంచి 21 ఏళ్ళలోపు మాత్రమే ఉండాలి. ప్రకటనలు ఏడాదికి 2 సార్లు వెలువడతాయి. పరీక్షలో ప్రతిభ, ఫిజికల్, మెడికల్ టెస్టులతో నియామకాలు ఉంటాయి. గ్రూప్ X విభాగంలో ఎంపికైన వారికి ఫిట్టర్, గ్రూప్ Y విభాగంలో చేరిన వారికి టెక్నీషియన్ గ్రేడులు కేటాయిస్తారు. నాన్ టెక్నికల్ గ్రేడుల్లో అకౌంట్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంటు, ఎయిర్ ఫోర్స్, పోలీస్, సెక్యూరిటీ అసిస్టెంటు తదితర ఉద్యోగాలు ఉంటాయి. శాశ్వత ఉద్యోగంలో అవకాశం వచ్చిన వారికి గ్రూప్ X ట్రేడుల్లో 33,100, గ్రూప్ Y ట్రేడులకు 26,900 మూల వేతనం అనేది అందిస్తారు. దీనికి DA, HRA అదనంగా ఉంటుంది. వీరు కెరియర్లో ఎయిర్ క్రాఫ్ట్స్మెన్ నుంచి మాస్టర్ వారెంట్ ఆఫీసర్ వరకు చేరుకోవచ్చు. ప్రతిభావంతులు ఆఫీసర్ హోదా అందుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఆర్మీ సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ పోస్టులకు మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్లో 60% మార్కులు అవసరం. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ 50% మార్కులు తప్పనిసరి. సోల్జర్ టెక్ ఎంపీసీ గ్రూప్లో 50% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు. ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 40% మార్కులు ఉండాలి. సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ బైపీసీలో 50% మార్కులతో
ఇంటర్ ఉత్తీర్ణత, ప్రతి సబ్జెక్టులోనూ 40% మార్కులు ఉండాలి. వయస్సు పోస్టును బట్టి 17 నుంచి 21 లేదా 23 ఏళ్లలోపు ఉండాలి. ఏడాదికి 2 సార్లు వెలువడతాయి. పరీక్షలో చూపినటువంటి ప్రతిభ, మెడికల్, ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్టులతో నియామకాలు ఉంటాయి. శాశ్వత ఉద్యోగిగా అవకాశం వచ్చిన వారికి 21,700 మూల వేతనంతో పాటు 5,200 మిలిటరీ సర్వీస్ పే చెల్లిస్తారు. దీనికి డిఏ, హెచ్ఆర్ఏ కూడా అదనంగా ఉంటుంది. ఇక నేవీ, భారతీయ నౌకాదళంలో ఆర్టిఫిషియర్ అప్రెంటిస్, సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్ పోస్టులకు ఎంపీసీతో ఇంటర్ పూర్తి కావాలి. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టు, మెడికల్ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. సంవత్సరానికి 2 సార్లు ప్రకటనలు వెలువడతాయి. శాశ్వత కొలువుకు ఎంపికైన వారికి 21,700 మూల వేతనం అనేది అందుతుంది. దీనికి మిలిటరీ సర్వీస్ పే 5,200 అదనం. ఏఏకు ఎంపికైన వారు 6,200 గ్రూప్ ఎక్స్ పే కింద అదనంగా అందుకుంటారు. వీటన్నిటితో పాటు డిఏ, హెచ్ఆర్ఏ కూడా ఉంటాయి. వీరు మాస్టర్ చీఫ్ పెట్టి ఆఫీసర్ హోదా వరకు వెళుతారు. కోస్ట్ గార్డ్లో నేవీకి జనరల్ డ్యూటీ పోస్టులకు ఇంటర్ ఎంపీసీ వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 50% మార్కులు ఉండాలి. 18 నుంచి 22 ఏళ్లలోపు వయసు ఉండాలి. రాత పరీక్ష, పీఈటీ, మెడికల్ టెస్టులతో నియామకాలు చేపడతారు. సంవత్సరానికి 2 సార్లు నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. వీరికి 21,700 మూల వేతనం అనేది అందుతుంది. దీనికి డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్లు కూడా ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో ప్రధానాధికారి హోదా కూడా చేరుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా సిహెచ్ఎస్ఎల్, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ఎల్ పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దాదాపు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తోంది. ఎంపికైన వారు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లోయల్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీ, జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ జేఎస్ఏ, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విధులను నిర్వర్తించవచ్చు. పరీక్షలో చూపినటువంటి ప్రతిభ, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్ అన్ని గ్రూపుల వారు అర్హులే. స్టెనోగ్రాఫర్, కేంద్రానికి చెందినటువంటి వివిధ శాఖలు, విభాగాల్లో స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఎస్ఎస్సి ఏడాదికి లేదా 2 ఏళ్లకు ఒకసారి ప్రకటనలు విడుదల చేస్తుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం స్టెనో స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే స్టెనోగ్రాఫర్గా విధులు నిర్వర్తించవచ్చు. వయసు పోస్టును బట్టి 18 నుంచి 27 లేదా 30 ఏళ్లలోపు ఉండాలి. రైల్వే విభాగంలో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ టైప్ రైటరు, ట్రైనీ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులకు పోటీ పడవచ్చు. 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులు. ప్రకటనలు 3 ఏళ్లకు ఒకసారి ఆశించవచ్చు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ లెవెల్ 3 ఉద్యోగాలు, మిగిలినవన్నీ లెవెల్ 2 ఉద్యోగాలు ఉన్నాయి. లెవెల్ 3కి 21,700 ఉంటుంది. లెవెల్ 2 పోస్టులకు 19,900 మూల వేతనం అనేది అందుతుంది. ఈ పోస్టులను 2 దశలు నిర్వర్తించే రాత పరీక్షల్లో చూపినటువంటి ప్రతిభతో భర్తీ చేస్తారు. పోస్టును బట్టి టైప్ లేదా స్కిల్ టెస్ట్ ఉంటుంది. పరీక్షను తెలుగులోనూ రాసుకోవచ్చు. ఇక రాష్ట్ర స్థాయిలో కానిస్టేబుల్, జైలు వార్డరు, ఫైర్మెన్ ఈ ఉద్యోగాలకు ఇంటర్ అన్ని గ్రూపుల వారు అర్హులే. పరీక్ష, ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించాలి. నిర్దేశించినటువంటి శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయసు 18 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. జైలు వార్డను, ఫైర్మెన్ పోస్టులకు 32 ఏళ్ల వయసు వరకు అవకాశం ఉంటుంది. 3 ఏళ్లకు ఒకసారి ప్రకటన ఆశించవచ్చు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్ విద్యార్థులు పోటీ పడవచ్చు. ఫారెస్ట్ సబ్ సర్వీస్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు ఉండాలి. నిర్దేశించినటువంటి శారీరక ప్రమాణాలు తప్పనిసరి. పరీక్షలో చూపినటువంటి ప్రతిభ, నడకతో పాటు పోస్టులు భర్తీ చేస్తారు. ఇంటర్ అన్ని గ్రూపుల వారికి అవకాశం అనేది ఉంటుంది. చదువుతో పాటు ఉద్యోగం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీలో పరీక్షను మహిళలతో పాటు ఇంటర్ అన్ని గ్రూపుల వారు రాసుకోవచ్చు. ఎంపికైన వారు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సులను ఉచితంగా చదువుకోవచ్చు. శిక్షణ అనంతరం వీరిని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో లెవెల్ 10 హోదాల్లో విధుల్లోకి తీసుకుంటారు. అలాగే ఆర్మీ 10+2 టెక్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పోస్టులకు ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐఐటి, జేఈఈ స్కోరు ఇంటర్వ్యూలతో నియామకాలు చేపడతారు. వీరికి నిర్దేశిత బ్రాంచీల్లో బీటెక్ కోర్సు ఉచితంగా అందించి
శిక్షణ అనంతరం లెవెల్ 10 హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ 3 ప్రకటనలు ఏడాదికి 2 సార్లు చొప్పున వెలువడతాయి. రక్షణ రంగంలో సత్తా చాటాలనుకున్న వారు ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్షలో విజయం సాధిస్తే అత్యున్నత హోదాను అందుకోవచ్చు. భవిష్యత్తులో వీరు త్రివిధ దళాలకు అధిపతి కూడా కావచ్చు. ఇంటర్ బైపీసీతో ఆర్మీ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసుకొని లెఫ్టినెంట్గా సేవలు అందించే అవకాశాలు మహిళలకు ఎక్కువగా కల్పించారు.